వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. వెల్కమ్ టు శ్రీ జయభేరి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తోంది ఈసీఐఎల్ రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో 150 గజాల్లో ఈస్ట్ ఫేస్. ఈ పక్కన బిల్డింగ్ అయిపోయింది, ఈ పక్కన బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకటి ఖాళీగా ఉంది. ఇంటి ముందు రోడ్డు వచ్చి 30 ఫీట్ రోడ్డు. ఇది మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో చక్కటి లేఅవుట్లో సూపర్గా ఉంటుంది ఇల్లు. ఇది 150 గజాలు. 150 గజాల ఇల్లు వచ్చేసి సైజులు వెడల్పు 27, పొడవు 50. 27 × 50 సైజు గల 27 × 50 సైజు గల ఈ ఇల్లు చూడండి ఒకసారి. వెడల్పు 27, పొడవు 50, 150 గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1300 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇది డబుల్ బెడ్రూమ్ హౌసు, హాలు, కిచెను, పెద్ద కారు పార్కింగ్ వస్తుంది. ఇది మెయిన్ రోడ్డుకి, రాంపల్లి మెయిన్ రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో, ఈసీఐఎల్కి 10 కిలోమీటర్ల దూరంలో, చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో, గట్కేసర్ ఓఆర్ఆర్ 4 కిలోమీటర్ల దూరంలో, అన్నిటికీ దగ్గరలో చాలా బాగుంటుంది. కాలనీ కూడా చాలా విశాలంగా, చాలా అందంగా ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఉన్న ఈస్ట్ ఫేస్ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావాల్సిన వాళ్ళు ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటి ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్డు. అందరూ వచ్చి ఉంటున్నారు కాలనీలో. ఇక్కడ గజం వచ్చి 30,000 నడుస్తూ ఉంది. మొక్కలు వేసుకోవటానికి పక్కన గార్డెనింగ్ ఏరియా ఇచ్చాము. ఇది పార్కింగ్. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా. ఇది పొడవు 18, వెడల్పు 18 ఉంటుంది. ఒక ఇన్నోవా కారు పట్టుద్ది, 4 బైకులు కూడా పడతాయి ఇందులో. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చాము. చుట్టూ తిరగడానికి సెట్ బ్యాక్ ఇచ్చాము. ఇన్ఫోసిస్ కూడా దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ ఇంటికి ఇన్ఫోసిస్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈశాన్యంలో బోరు, పక్కనే సంపు. నార్త్ సైడ్న ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. ఈ గల్లీలో కూడా మనం ఒక వాష్ ఏరియా ఇచ్చాము. ఈ సెట్ బ్యాక్లో కూడా మనం లోపలికి వెళ్తే ఈ గల్లీలో ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాము. చూడండి, ఇది వాష్ ఏరియా. బయట చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు వాడుకోవటానికి చక్కటి వాష్ ఏరియా ఇచ్చాము. ఇది వెనకాల 1 అడుగున్నర సెట్ బ్యాక్ ఇచ్చాము. అటు సైడ్ 1 అడుగున్నర ఇచ్చాము. ఇటు 3 అడుగులు ఇచ్చాము. ఇంటి చుట్టూ గ్రానైట్ వేసాము. చూడండి, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. గోడలకు కూడా చక్కటి టైల్స్ వేసాము. ఇది మెయిన్ డోరు టేక్ వుడ్తో చేయించాము. ఇది హాలు. ఈ హాలు పొడవు 17, వెడల్పు 12. అంతా మార్బుల్ ఫినిషింగ్ వచ్చింది. చూడండి, ఇది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ కాడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే చిన్నపాటి ఆర్చి ఇచ్చాము. చూడండి, వాల్ సీలింగ్ కూడా అయిపోయింది. ఈ ఆర్చిలో నుంచి ముందుకు వెళితే ఇది డైనింగ్ హాల్. ఇది 10x10, 10x11 ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ నా పూజ గది, దీని ప్రక్కనే ఓపెన్ కిచెన్, దీని పక్కనే ఓపెన్ కిచెన్ ఇచ్చాము. ఈ ఓపెన్ కిచెన్లో నుంచి కూడా మనం బయటికి వెళ్ళటానికి డోర్ ఇచ్చాము. చూడండి, ఈస్ట్ ఫేస్ బయటికి వెళ్ళటానికి డోర్ ఇచ్చాము. వాష్ ఏరియా ఇచ్చాము. పక్కనే మనం మళ్ళీ కిచెన్లో నుంచి
ముందుకెళ్తే ఇది డైనింగ్ హాల్. డైనింగ్ హాల్లో ఇది వాష్ ఏరియా. ముందుకెళ్తే 2 బెడ్రూములు, ఒక కామన్ వాష్రూమ్. ఈ లెఫ్ట్ సైడ్న కామన్ వాష్రూమ్, ఈ రైట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాము. ముందుకెళ్తే ఇది మనం మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ 13/14 దాకా ఉంటుంది. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. మళ్ళీ బయటకు వస్తే ఈ 2 బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే డైనింగ్ ఏరియా, అది పూజ గది, ఓపెన్ కిచెన్. మళ్ళీ ఇదంతా మెయిన్ హాల్. మెయిన్ హాల్లో నుంచి మనం ముందుకెళ్దాం. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1250 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. ఇది రాంపల్లి మెయిన్ రోడ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చి 75 లక్షలు చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి. క్వాలిటీ హౌసెస్ కావాల్సిన వాళ్ళు, లీగల్ ప్రాపర్టీ కావాల్సిన వాళ్ళు మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా నెంబర్ వచ్చి 8978810555. థ్యాంక్ యూ వెరీ మచ్.